శ్రీకోట దగ్గర కొత్త చిన్నపల్లి అనే ఊరు ఉంది. ఆ కొత్త చిన్నపల్లి ఊరు పక్కన దగ్గర పాతూరు. ఆ పాతూరులో నాయన టీచర్ పనిచేసేవాళ్ళు. ఆ కొత్త చిన్నపల్లి అనే ఊర్లో సల్లాబురెమ్మ అని ఒక గ్రామ దేవత ఉంది. ఆ గ్రామ దేవత సుట్టింట్లో ఆ గ్రామ దేవతను పెట్టారు. సుట్టింట్లో గ్రామ దేవత ఉండేది. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ తలనీలాలు సమర్పించి బాగా అక్కడ ఫంక్షన్ లాగా చేసుకొని ఉత్సవాలు జరిపించి దేవుడి పూజలు చేసుకొని బాగా వాళ్ళు 1 వీక్ 10 డేస్ ఉండి వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత రోడ్డుకు అవతల వైపు బాగా వాళ్ళు అందరి దగ్గర డబ్బులు కలెక్షన్ చేసి బాగా దేవుడికి మంచిగా వాళ్ళు కట్టారు. మోల్డింగ్ పోసి దేవుడికి రూమ్ కట్టి పెద్ద రేకుల షెడ్లాగా వేసి బాగా గ్రాండ్గా చేసి ఆ గ్రామ దేవత సల్లాబురెమ్మని తీసుకొని పోయి దాంట్లో పెట్టి వాళ్ళు కొలుచుకునేవాళ్ళు. అప్పుడు అక్కడ బాగా గ్రాండ్గా పూజలు అవన్నీ చేశారు. వాళ్ళు ఏమిటంటే బయట వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి ఆ దేవుడి దగ్గర వాళ్ళు మొక్కుకునేవాళ్ళు. ఆ గ్రామ దేవత బాగా మంచిగా కోరికలు తీర్చేదట. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చాలామంది గుర్రాల మీద కూడా ఆ రోజుల్లో వచ్చేవాళ్ళు. స్కూల్ పెద్దదిగా ఉంది కాబట్టి నాన్న దగ్గరికి ఆ నైట్ పూట వచ్చి వాళ్ళు పడుకుంటాము స్వామి అని అడిగేవాళ్ళు. ఇంకా నాయన ఏమనలేకుండా ఆ ఊర్లో స్కూలే కదా పెద్దదిగా ఉంది అని వాళ్ళంతా పడుకునే దానికి అనుమతి ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరూ పడుకునేవాళ్ళు. వాళ్ళు బాగా సారాయి తాగి మత్తు పానీయాలు తాగి మాంసం తిని ఇంకా గ్రామ దేవత అంటే బలులు ఇచ్చి వాళ్ళు ఆ ఫుడ్ అంతా తినేసి వచ్చి రాత్రుల్లో వచ్చి వాళ్ళు తాగిన మైకంలో పాటలు పాడేది, డ్యాన్సులు వేసేది. మా నాయన్నే దేవుడిగా అనుకొని వాళ్ళు పాటలు పాడేవాళ్ళు. అప్పుడు ఏమి చేయలేకపోయినాం. ఇంకా వాళ్ళు అలా చేస్తుంటే మేము లోపలే భయంగా ఉండేవాళ్ళం, మా అమ్మ నేను. ఆ తర్వాత వాళ్ళు ఒకరోజు కాదు బాగా 10 రోజులు వారం రోజులు ఉండి అక్కడ దేవుడి దగ్గర ఉత్సవాలు అవన్నీ జరుపుకొని లాస్ట్ మూమెంట్లో వెళ్ళేవాళ్ళు. వాళ్ళు అలా తాగి అలా ఇబ్బందులు పెట్టి మా నాన్నను కొంచెము బాధ పెట్టినా కూడా వాళ్ళందరికీ కూడా ఓపికగా మా నాయన ఏమనేవాడు కాదు. వాళ్ళు అలా తాగేసి వచ్చి మాట్లాడితే కూడా వాళ్ళకు కొంచెం మంచిగా సమాధానం చెప్పి నాన్న పడుకొని నిద్రపోయేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళలో ఒకడు గుర్రం మీద వచ్చేవాడు. బాగా నాన్నకు బాగా దగ్గరయ్యాడు. మంచి స్నేహమైంది. స్వామి అనుకుంటూ వాళ్ళు భార్య బిడ్డ వాళ్ళు కూడా వచ్చి లాస్ట్ మూమెంట్లో అంతమంది ఉంటే అంతమందిలో ఒక ఆయన మాత్రం నాన్నతోటి మంచి దోస్తు. బాగా నాన్న కూడా ఎప్పుడన్నా రండి అని చెప్పి పంపించాడు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 monthsకు అలాగా మళ్ళీ ఆయన గుర్రం మీద ఎక్కుకొని ఆమె భార్యని తీసుకొని ఆ చిన్న పాపని తీసుకొని మళ్ళీ నాన్న దగ్గరికి వచ్చాడు. ఏమంటే ఆ సల్లాబురెమ్మ గుడిలో పూజలు చేసుకొని స్వామి మీరు అంటే మాకు ఇష్టము, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము, మేము 1 రోజు 2 రోజులు ఏడు ఉంటాము స్వామి అనేసి అడిగేవాళ్ళు. సరే నేను ఆయన ఉండమన్నారు. అలా ఉండి ఆ పాపతో కూడా నేను ఆడుకునేదాన్ని. అక్కడ స్కూల్ ముందు తోటలో ఆడుకునేదాన్ని. ఆ తర్వాత వాళ్ళకంతా అమ్మ పువ్వ పెట్టేది, ముగ్గురికి పనిలే పాపము స్నేహము కదా అంటే నాన్న అతను బాగా కూర్చొని బాగా మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళకు కూడా స్కూల్ తాళాలు ఇచ్చేస్తే స్కూల్లో పడుకునేవాళ్ళు. పక్కనే ఇల్లు ఉంటుంది కాబట్టి ఇంట్లో మేము ఉండేవాళ్ళము. అలాగా చూసారా స్నేహం అనేది. వాళ్ళు ఎవరో మనం ఎవరో ఎంత స్నేహం అనేది మా నాన్నకు ఆ గుర్రం మీద వచ్చి ఆయన సల్లాబురెమ్మ పూజలు చేసేదానికి వచ్చిన వాళ్ళలో ఫ్రెండ్గా నిలిచినాడు. తర్వాత అప్పుడప్పుడు కూడా ఒక 3 సార్లు 4 సార్లు ఆయన గుర్రం మీద ఎక్కుకొని వాళ్ళు భార్య బిడ్డ వచ్చారు. తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, సంవత్సరం అయింది, ఆయన రాలేదు. కాబట్టి మా నాన్న వాళ్ళ బంధువులంతా కబురు పంపించి పలానోడు పేరు కనుక్కొని ఉన్నారు. ఆయన పేరు ఆ కూర మీద వచ్చి ఆయన పేరు కనుక్కొని ఆయన పేరు రాజు. ఆ రాజు ఏమైనాడు ఇట్లా వచ్చేవాడు కదా, ఇప్పుడు 3 నెలలకు ఒకసారి నా దగ్గర వచ్చేవాడు. ఇక్కడ ఉండేవాళ్ళం కదా, స్కూల్లో ఉండేవాళ్ళు, వాళ్ళకు బో కూడా పెట్టేవాళ్ళము. ఒక ఫ్రెండ్ లాగా అయ్యాడు, ఏమైంది అని చెప్పేసి నాయన చాలా మానసికంగా బాధపడిపోయి వాళ్ళని లాస్ట్కి అడిగితే వాళ్ళు ఏం చెప్పినారంటే ఆయన ఎక్కడో వస్తుంటే గుర్రం మీద నుంచి వస్తుంటే ఆయన యాక్సిడెంట్ అయ్యి ఆ గుర్రం మీద వచ్చే ఆయన చనిపోయాడంట. అది తెలుసుకొని మా నాన్న ఎంత కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడంటే
ఎంత మంచి మిత్రుడు, మంచి స్నేహితుని కోల్పోయానే, నాకు బాధే, నాకు మనసేనే. ఒక 4-5 రోజుల వరకు కూడా పిల్లలకు క్లాసు కూడా చెప్పలేదు. చూసారా స్నేహం అనేది ఎలా ఉంటుందో. కాబట్టి స్నేహానికి మించింది ఏది ఉండదు. ఎవరైనా సరే మన మనసుకు నచ్చినారంటే, వాళ్ళు మంచి స్నేహం వాళ్ళతో కలిగిందంటే మాత్రము చాలా బాధేస్తుంది. ఇప్పుడు చూడండి, షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్ చనిపోతాడు, ధర్మేంద్ర బతుకుతాడు. నిజ జీవితంలో ధర్మేంద్ర చనిపోయాడు, అమితాబ్ బచ్చన్ ఉండాడు. అట్లా షోలేలాగా సినిమా అనుకుంటామే కానీ ఆ షోలే సినిమాలో బాగా ఏజ్ అయినాకనే కదా చనిపోయాడు ఆయన, బాగా చిన్నాళ్ళు బతికి. అలా ఇప్పుడు చిన్న చిన్న ఏజ్లో కూడా స్నేహంగా ఉండేవాళ్ళు చనిపోతే బాధేస్తుంది. అది సినిమా జీవితంలో లాగా కూడా నిజ జీవితంలో వాళ్ళకు వ్యతిరేకంగా సినిమాలో ఉండేవాళ్ళు ఇప్పుడు లేరు, ఇప్పుడు ఉండేవాళ్ళు సినిమాలో లేరు అన్నట్టుగా ఆ సినిమా స్టోరీ కూడా చాలా బాగుంటుంది. షోలే సినిమా స్నేహానికి మించింది మంచి స్టోరీ అది. స్నేహం అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మంచి స్నేహానికి మించింది ఏమీ లేదు అనిపిస్తుంది. స్నేహమేరా జీవితం అంటారు కదా. స్నేహం అనేది చాలా పవిత్రమైనది, బాగా మంచిగా ఉండాలని కోరుకునేది ఒక స్నేహితుడు ఒక్కడు మాత్రమే.